2 రోజులు కావస్తోంది. క్రమంగా అందరూ ఈ విషయాన్ని మర్చిపోతున్నారు. కానీ పలు అంశాలపై ఇప్పటికీ స్పష్టత లేదు. ప్రమాదం జరిగిన సమయంలో ఫ్యాక్టరీలో ఎంతమంది ఉన్నారు, సంఖ్యపై ఎలా నిర్ధారణకు వచ్చారు అన్నది జవాబులేని ప్రశ్నగా మారింది. మృతుల కుటుంబాలకు కలెక్టర్ ఇచ్చిన తక్షణ సాయం తప్ప ఇంతవరకు పరిహారం అందలేదనే చెప్పారు. పరిహారం ఎప్పుడిస్తారు, ఎక్కడ ఇస్తారు అనే విషయంలో కూడా స్పష్టత లేదు. పాసెమైలారంలోని ప్రమాద ఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి క్రాంతికుమార్ మరింత సమాచారం అందిస్తారు. ప్రస్తుతం మనం సిగాచి పరిశ్రమ దగ్గర ఉన్నాము. జూన్ 30వ తారీఖు నాడు ఇక్కడ పెను ప్రమాదం సంభవించింది. ఇవాళకి దాదాపుగా మనకి 12 రోజుల సమయం కావస్తుంది. ఈ ప్రమాదం జరిగినప్పుడు దాదాపు ఈ ప్రమాదంలో 44 మంది మృతి చెందినట్లు ప్రభుత్వం అధికారికంగా ప్రకటించింది. ఇంకొక 8 మంది ఆచూకీ మాత్రం గల్లంతైంది. వారి ఆచూకీ కనుగొంటేందుకు శిథిలాల్లోంచి మాంసపు ముద్దలు, ఎలాంటి శరీర అవశేషాలు దొరికిన వెతికడి ప్రత్యేక బృందాలు పెట్టి డంప్ యార్డ్ లో కూడా వెతకడం ప్రారంభించింది. అయితే 11-10 రోజుల వరకు ప్రయత్నించి దొరకకపోవడంతో వాళ్ళ కుటుంబ సభ్యుల్ని పంపించేసింది. ఇక మీ వాళ్ళ ఆచూకీ ఏం దొరకట్లేదు, ఇందులో కాలి బూడిదైపోయినట్టు మేము అనుమానిస్తున్నాము. దీనిపైన కేంద్ర ప్రభుత్వానికి ప్రత్యేకంగా లేఖ రాసి ప్రభుత్వం అక్కడి నుంచి వచ్చిన నిర్ణయం ప్రకారం మీకు తర్వాత తెలియజేస్తామని చెప్పి ఒక్కొక్క 8 మంది కుటుంబ సభ్యులకు ఒక్కొక్కరికి 15 లక్షల చొప్పున ఇచ్చి పంపించింది. అయితే అసలు ఇప్పుడు దాదాపుగా ప్రభుత్వం ఈ సమస్యని చల్లబరిచినట్టుగా మనకు కనిపిస్తుంది. కానీ అసలు విషయాలు ఇప్పుడే కొత్త ప్రశ్నలు లేవనేది మనకి ఆలోచించాల్సిన అవసరం ఉంది. కొత్త అంశాలు లేస్తున్నాయి. పరిశ్రమ ప్రమాదం జరిగిన రోజు పరిశ్రమ యాజమాన్యం మొదట 162 మంది ఆ పరిశ్రమలో పనిచేస్తున్నట్టు తెలియజేసింది. ఆ తర్వాత ప్రభుత్వం 143 మంది పనిచేస్తున్నారని చెప్పి పనిచేశారని చెప్పి ప్రకటించింది. ఆ 143 మందిలో 44 మంది చనిపోయారు. మిగిలిన వాళ్ళు 8 మంది గల్లంతయ్యారు. కొంతమందికి దాదాపుగా 18 మందిని వివిధ ఆసుపత్రుల్లో వైద్యం చేస్తున్నారు. ఆ 18 మందిలో కూడా 3 చనిపోయారు, వైద్యం పొందుతూ 3 చనిపోయారు. మిగిలిన వాళ్ళు ఆసుపత్రిలో ఉన్నారని ఆ ప్రభుత్వం ప్రకటించి, అయితే చనిపోయిన వాళ్ళు ఎవరు, మిగిలిన వాళ్ళు ఎవరు, ఆసుపత్రిలో ఉన్నవారు ఎవరు అనేది ప్రభుత్వం నుంచి కానీ ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు. ఇందులో ఆ సమయంలో ఎంతమంది పనిచేస్తున్నారు అనే నిర్ధారణ గురించి మాత్రం పెద్ద $1 మిలియన్ సమస్య ప్రశ్నగా ఉంది. 162 మంది అని మొదట యాజమాన్యం ఏ విధంగా చెప్పింది, దేని బేస్ చేసుకొని చెప్పింది అనే దాని మీద స్పష్టత లేదు. ఆ తర్వాత 143 మంది అనే నిర్ణయానికి ఎలా వచ్చారనే దాని మీద కూడా ఎలాంటి స్పష్టత లేదు. ఇక అది పక్కకు పెడితే దాని తర్వాత మృతులు ఎంతమంది అనే దాని మీద వివిధ భిన్న కోణాల్లో వినిపిస్తుంది. మనకు తెలిసిన సమాచారం మేరకు అంబులెన్స్ లో మనకున్న సోర్స్ ప్రకారం అంబులెన్స్ వాళ్ళు వీళ్ళ ద్వారా దాదాపుగా మనకి 50 మందికి పైగా మృతదేహాలను మేము తీసుకెళ్లాము అదే రోజు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇది ఎటు చూసినా ప్రభుత్వం నుంచి స్పష్టమైన ప్రకటన మాత్రం రావట్లేదు. ఇక చనిపోయిన వాళ్ళకి ప్రభుత్వం పరిహారం ప్రకటించింది. ఇక్కడికి ప్రమాద స్థలాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ఒక్కొక్కరికి ₹1 పరిహారం అందజేస్తామని చెప్పారు. బట్ ఆ ₹1 ప్రభుత్వం నుంచి కాకుండా కంపెనీ నుంచి ఇప్పిస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. అయితే ఇప్పటికీ ప్రభుత్వ లెక్కల ప్రకారం 44 మంది చనిపోయారంటే 44 మందికి ఇవ్వడానికి ₹44 కోట్ల అవసరం పడుతుంది. కానీ అటు కంపెనీ యాజమాన్యం నుంచి కానీ ఇటు ప్రభుత్వం నుంచి కానీ దానిపై సరైన స్పందన రావడం లేదు. ఎవరు కూడా దీని మీద సరైన వివరణ ఇవ్వడం లేదు. అధికారులు కంపెనీ యాజమాన్యాన్ని సంప్రదిస్తే వాళ్ళు ఇప్పటి వరకు కేవలం ₹33 కోట్ల ఏదో డిపాజిట్ చేసినట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఇటు కంపెనీ నుంచి కూడా అధికారులకు సరైన స్పందన రావటం లేదు. ఈ విషయాన్ని పక్కన పెడితే కేంద్ర ప్రభుత్వం చనిపోయిన వాళ్ళకి ఒక్కొక్కరికి ₹2 లక్షల పరిహారం ఇస్తామన్నది, అది కూడా ఇంత మట్టుకు మృతుల కుటుంబాలకు అందిన దాఖలాలు అయితే మనకు కనిపించట్లేదు. కేవలం ఇక్కడ స్థానిక జిల్లా కలెక్టర్ ఆ రోజు చనిపోయిన వాళ్ళకి తన నిధుల నుంచి ఒక్కొక్కరికి ₹1 లక్ష ఇచ్చింది. ఆ తర్వాత గాయపడ్డ వారికి 50,000 ఇచ్చింది. ఈ 8 మంది ఎవరైతే గల్లంతై ఉన్నారో గల్లంతైన వాళ్ళకి తలా కుటుంబ సభ్యులకి ఇక్కడ దారి ఖర్చులు కానీ ఇక్కడ ఖర్చుల కోసం 10,000 మాత్రం ఇచ్చారు. ఇదే ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి వీళ్ళకి అందింది. ఇక గల్లంతైన 8 మందికి మాత్రం ప్రభుత్వం ఒక్కొక్క కుటుంబానికి 15 లక్షల చొప్పున చెక్ ఇచ్చింది. కానీ ఇక్కడ చనిపోయిన వాళ్ళని మాత్రం ప్రభుత్వం మర్చిపోయింది. ఆ చనిపోయిన వాళ్ళకి ఎప్పుడు పరిహారం అందుతుంది అనేది ఇంత మటుకు తెలియదు. ఇప్పటికి 12 రోజులు కావస్తుంది. వారికి ఎలాంటి స్పష్టత లేదు, వారికి ఎలాంటి పరిహారము అందలేదు. కలెక్టర్ ఇచ్చిన ₹1 లక్ష మినహా వారికి ఇప్పటి వరకు ఎలాంటి ప్రభుత్వం నుంచి పరిహారం అందలేదు. ఈ అంశాన్ని పక్క పెడితే ఇటు యాజమాన్యంపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు, ఈ ప్రమాదానికి గల ప్రాథమికంగా కారణాలు ఏంటి అనే ప్రాథమిక నిర్ధారణ కూడా ఇంత మటుకు మనకు వచ్చినట్టుగా వాళ్ళు ప్రభుత్వం వచ్చినట్టు మనకు తెలియట్లేదు. ఎక్కడ కూడా ప్రభుత్వం అధికారికంగా ప్రకటన ఇవ్వలేదు. దీనికి సంబంధించి కార్మిక సంఘాలు కూడా ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడానికి 14వ తారీఖు నాడు జిల్లా కలెక్టర్ ముట్టడి కార్యక్రమానికి పిలుపునిచ్చి, అంతేకాకుండా 15వ తారీఖు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనకి ఇటు కార్మిక సంఘాలు పిలుపునిచ్చాయి. మొత్తానికి మనకి ఇక్కడ ఈ సిగాచి పరిశ్రమ ప్రమాదం మాత్రం అనేక ప్రశ్నలు లేవనెత్తుతుంది. ఇటు పరిశ్రమల్లో భద్రత ఎంత, అందులో పనిచేస్తున్న వాళ్ళ యొక్క గుర్తింపు ఎలా అన్నది మాత్రం మనకి ఇప్పటికీ ప్రశ్నార్థకంగా మారింది. ఇందులో పనిచేస్తున్న వాళ్ళు, ప్రమాదం జరిగిన సమయంలో పనిచేస్తున్న వాళ్ళు ఎంతమంది, ప్రమాదంలో చనిపోయిన వాళ్ళు ఎంతమంది,
ఆ రోజు ఆసుపత్రిలో చికిత్స పొందుతుంది ఎంతమంది విధులు నిర్వర్తిస్తున్నారు అనేది ఎలా గుర్తించారన్న అంశాల మీద ప్రభుత్వం కానీ ఇటు పరిశ్రమ యాజమాన్యం కానీ స్పష్టత చేయాల్సిన అవసరం ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి.